మన ఆత్మ రక్షించబడింది. ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ రక్షించబడింది. మన దేహం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆలయము. కానీ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉంది? మన మైండ్. నీ మైండ్ నీ చేతిలో ఉంది, దేవుడు తీసుకోలే. నీ ఆత్మ దేవుని చేతిలోకి అప్పచెప్తున్నావు. నీ మైండ్లోకి దేవుడు ఉండాలంటే నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తూనే ఉంటాడు. జరిగించాల్సింది నువ్వే. నేను దేవుని సమర్పించుకున్నాను అంత మాత్రాన నీ మైండ్ ఆఫ్ అయిపోలే. ఎవ్రీ చాయిస్ యూ నీడ్ టు డూ, ఎవ్రీ వర్డ్ యూ నీడ్ టు కంట్రోల్, ఎవ్రీ థాట్ ఇట్స్ యోర్ విష్. దేవుని చిత్తమా, లోకమా, స్వార్థమా? స్వార్థం అంటే లోకం, లోకం అంటే స్వార్థం. ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ఐమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ యువర్ మైండ్ ప్రొటెక్టెడ్? రక్షణ నిరీక్షణ కలిగిన వారు ఉన్నారా? బికాస్ టుడే వి ఆర్ ఈజీ టు గివ్ అప్. మనుషులు చూసినప్పుడు అంటే ఆది కాండంలో చూసినప్పుడు ఏంటి, ఆదాము చేసినప్పుడు 1-6 వరకు చదివితే భూమి అంతా విస్తరించండి అయ్యా, ఫలించండి అయ్యా, ఎక్స్పాండ్. భూమి అంతా స్వాధీనం చేసుకోండి, ఎక్స్పాండ్. కానీ ఇక్కడ మనుషుల థాట్ ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం ఒకే చోట ఉందాం. ఒకే చోట ఉంటాం, సరిగా ఉంటామా? ఒకే చోట ఉందాం. ఒకే చోట ఉంటాం మాత్రం కాదు, వీళ్ళేమంటారంట, మనం పట్టం కట్టుకుందాం. ఆ పట్టం ఎంత పైకి వెళ్ళాలి? ఆకాశమంతా. ఈ మాట చెప్పుకున్నప్పుడు 5వ వచనం చూడండి, దేవుడు దిగి వచ్చాడంట. చదవండి. యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణపు గోపురమును చూడ దిగి వచ్చెను. When I say very dangerous, it's too powerful. మైండ్ ఇస్ వన్, లాంగ్వేజ్ ఇస్ వన్. మనందరి మనసు ఒకటైంది అనుకో, మనందరి భాష ఒకటైంది అనుకో, అందరు కలిసి రే లేపరా అంటే ఏం చేస్తాను చెప్పి అందరు కలిసి డేంజరస్. అది మంచిగా వాడితే బాగుంటుంది, చెడుకు వాడితే ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు అయ్యా వీరి భాష వీరు ఒకటే, వీరి భాష ఒకటే. నెక్స్ట్ ఏమంటారు చూడండి, వారు ఈ పనిని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఏంటంట? ఎవరు చెప్పే స్టేట్మెంట్ ఇది? యెహోవా చెప్పే స్టేట్మెంట్. ఇదిగో వీరు ఒకటయ్యారు, వీరి భాష ఒకటైంది, వీరు చేసే పనికి ఇంకా అడ్డు ఎవరు లేడు, వీరు అనుకుంది ఎవడు ఆపలేడు, వీరు అనుకుంది అన్నీ సాధిస్తారు. కానీ వీరి సాధన ఏంటి? దేవునికి విరోధంగా నిలుస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇది కొంచెం జూడాయిజంలో వెళ్ళినప్పుడు స్క్రిప్చర్స్లో వారి దాంట్లో రాయబడి ఉంటుంది, వారికి నాయకుడు నిమ్రోద్. ఆ పట్టణమే బబులోన్ అక్కడే ప్రారంభించబడింది. సో బబులోన్ ఎలా వచ్చింది? బ్యాబిల్ ఫ్రమ్ ద వర్డ్ బ్యాబిల్ కేమ్ బబులోన్. బట్ దెన్ దేవుడు వారి భాషను తారుమారు చేస్తాను. నిమ్రోద్ అక్కడ వచ్చినప్పుడు నిమ్రోద్ ఎవరు మనోడు? నోవా మనోడు. అప్పటికి ఏం చూశారు? వరదను చూశారు, భూమి అంతా తుడిచివేయబడతాను చూశారు, మనుషుడు నరజాతి లేకుండా మొత్తం తుడిచివేయబడి నోవా కుటుంబం నుండి అందరూ వస్తాను చూశారు. సో వారి స్క్రిప్చర్స్లో రాయబడింది, దే హ్యాడ్ టెరబుల్ ఫియర్, ఇంకొకసారి దేవుడు ఇలా చేస్తాడేమో. సో నిమ్రోద్ ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఒరే ఇంకోసారి కానీ దేవుడు వరదను తీసుకొచ్చాడు అనుకో, మనం పైకి వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోతాం ఉంటారంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు వరదలు తీసుకొస్తాడు, అక్కడికి వెళ్ళి పోరాడు. ఆకాశంలో వర్షం వస్తుందా? అయితే ఆకాశం పైకి ఎక్కుతుందా? యూ సీ దట్ వాజ్ ద ఐడియా. దే వర్ లిటరల్లీ అగెయిన్స్ట్ గాడ్. అందుకని దేవుడు చూశాడు, వారు మంచి పని చేస్తా ఉంటే దేవునికి ఏం బాధలేదు. వారు ఏంటంటే దేవుడికి విరోధంగా రెండోది, వీరు భాష ఒకటే ఉంది, ఇంకా వారు అనుకున్న దానికి తిరగలేదు, ఎవడు ఆపలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంట? సింపుల్ భాష మార్చాడంటే వెళ్ళిపోయాడంట. జస్ట్ భాష మార్చాడంట, వేరేమైనా చేశాడా? ఈరోజు కలవనట్లే. మిషన్ డూ యూ హ్యావ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, ద హెల్మెట్ ఆఫ్ హోప్? నా భర్త బాగాలేదండి, నా భర్త సరిలేదండి, నా భర్త మారాడండి. మారతాడని ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? మారటానికి అవకాశం ఇస్తున్నావా? లేకపోతే మారడం. ఎందుకంటే చాలా మంది భర్తలు మారకపోతానికి కారణం భార్యలే. నువ్వు మారో అంటే ఎక్కడ మారుతాడు? నేను మారన భార్య స్టాంప్ పుట్టింది, మారిన కూడా వేస్తే. యు సీ వి రియల్లీ నీడ్ టు హోప్ ఫర్. ప్రతి తల్లి బిడ్డ మారతాడనే ఆశ ఉంటుంది కదా.